పోటీ చేయొచ్చు అనేది దీని సారాంశం మొత్తం మీద. నేను అనేది ఏంటంటే ఏదైనా సరే భారతదేశంలో జనాభా పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తనకు తానుగా సింగిల్ కిడ్కే పరిమితమైన సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నెలకు లక్షల జీతాలు ఉన్నోళ్ళు కూడా ఒక్క పిల్లవాడితోనే సంతృప్తి చెంది ఖర్చులు భరించలేము, ఒక్కరిని పెంచలేము అనే పరిస్థితిలో ఇంకొకరిని కనద్దు అనుకొని ఒక్కరికే పరిమితమైన సందర్భాలు యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు. అటువంటిది వేలల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురున్నా పర్వాలేదు, వనరులు ఉన్నాయి, ఆర్థిక సామర్థ్యం ఉంది, అందరికీ పోషించగలే శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం. రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలన లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు. కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్లో ఎత్తేసింది, మేము ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఏదైనా రానున్న కాలంలో భవిష్యత్తులో మార్చాల్సిన చట్టాలు, చేయాల్సిన సవరణలు అన్ని డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి. కానీ ఒక రాజకీయంగా రేపొద్దున పోటీ చేసే అర్హతని, దాన్ని హైకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని 1.7 జనాభా ఉన్నది కాబట్టి, అంటే సంతానోత్పత్తి ఉన్నది, అది 2.1కి పోతే బాగుంటుంది అని చెప్పి తిరిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే, నేను పుట్టి 55 సంవత్సరాలు అయింది. నాకు తెలిసి మాకైతే మా నాన్నకైతే 5గురం, కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఒక్కరు, మా అన్నలకైతే 2 ఉన్నారు. కాబట్టి రానున్న ఇక్కడున్న సభ్యులు కానీ, ఇక్కడున్నటువంటి అధికారులు కానీ, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒకరో ఇద్దరికో పరిమితమైన సందర్భంలో ఇవాళ ఎంతమందినైనా కనొచ్చని రాజకీయ ఆలోచనలు చేయడం అయితే ఇది పద్ధతిగా లేదనేది నా అభిప్రాయం. కాబట్టి తిరిగి ప్రభుత్వం దీన్ని పునరాలోచించి జనాభా నియంత్రణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలి. కానీ రాజకీయ వెసులుబాటుకు, రాజకీయంగా ఎదుగుదల కోసము ఇలాంటి కార్యక్రమాలు చేయడము బాగుండదు. రేపు ప్రొద్దున శాసనసభలో కూడా, రేపు పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు చేస్తే ఇక భారతదేశంలో భూమి కరువై పక్క దేశంలో బతకాల్సిన పరిస్థితికి దిగజారిపోతుంది. వనరులు కూడా ఎవరికి అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితి రావడం, దీనికి ప్రభుత్వము మద్దతు తెలపడం అనేది నేనైతే ఒప్పుకోవట్లేదండి. ఇది సరైన పద్ధతి కాదు. తిరిగి పునరాలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈ ఇద్దరు పిల్లలు నియంత్రణ అనేది ప్రాక్టికల్గా ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పోటీ చేయాలనుకునేవాళ్ళు, రాజకీయాల్లో వాళ్ళ పాత్రని వాళ్ళు వహించాలనేటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి అంశం ఇది. ముఖ్యంగా ఈ ఇద్దరు పిల్లల నిబంధన వలన చదువుకోని వాళ్ళు, లేకపోతే పెద్ద కుటుంబాల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. రాజకీయంగా స్వావలంబన వైపు ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో మనం అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటంలో ఇది మంచి నిర్ణయంగా, ఆ విధమైన దీనికి దోహదకారి అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అదే సమయంలో వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్లుగా ప్రజలలో ఒక చైతన్యాన్ని కూడా కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇదేమో రాజకీయ పరంగా ఉపయోగమే కాకుండా ప్రజల్లో ఆ జనాభా స్వీయ నియంత్రణ, బలవంతమైన నియంత్రణ కాకుండా స్వీయ నియంత్రణ వైపు ఇది ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచన చేయవలసిన ప్రక్రియ అధ్యక్ష. ఎందుకంటే చైనా చూసాం మనం. చైనాలో బాగా స్ట్రిక్ట్గా కుటుంబ నియంత్రణ పాటించి ఇవాళ అక్కడ యువకులు లేని దశలో మళ్ళా పిల్లలు కావాలనే ఆలోచనకి వెళ్ళటం జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాలు, మన భారతదేశంలో కూడా మరలా పిల్లలు కావాలి, ఎక్కువ మంది కావాలని ఇప్పుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు అంటున్నారు. మరి ఎక్స్ట్రీమ్గా అటు అవసరం ఇటు అవసరం లేదు.
మధ్య మార్గంగా ఉండే విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జనాభా, పిల్లలు నియంత్రణ, ఆడవాళ్ళు, మన ఆడబిడ్డలు ఎంతమంది, మగబిడ్డలు ఎంతమంది, అన్ని పెద్ద అధ్యయనం, ఇది పాపులేషన్ సంబంధించినటువంటి పెద్ద అధ్యయనం ఉండి ఆ వైపుగా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉంటే ఖచ్చితంగా స్వీయ నియంత్రణ ద్వారా ఎవరిని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అదే పద్ధతిలో కావాలని తగ్గించొద్దు, కావాలని పెంచొద్దు. ఆ విధంగా చేస్తే ఇవాళ మన భారతదేశానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ కూడా జనాభా అంటే మరీ మితిమీరితే కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మన 4వ ఆర్థిక వ్యవస్థలోకి రావటం అంటే కేవలం మిగిలిన ఎంత సాంకేతికపరమైనటువంటి ఫలితాలతో అందుకున్నా దాంతోపాటు ప్రాథమికంగా జనాభా అనేది కూడా మనకు పెద్ద అడ్వాంటేజ్ అనేది మనం గమనంలో తీసుకోవాలి. అందుకని ఏదైనా బ్యాలెన్స్గా ఉండే విధంగా చేయటం మంచిది. దీని వరకు మాత్రం ఇద్దరు పిల్లల వరకు మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు చెప్పినటువంటి అంశాలలో ఇది రాజకీయ ప్రయోజనాలు అనేదే కాదు అధ్యక్ష. ముఖ్యంగా మరి ఉత్తరాది రాష్ట్రాలలో ఎలాంటి నిబంధన లేకుండా పెద్ద ఎత్తున జనాభా పెంచుతూ పోతున్నారు. ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఆ రాష్ట్రాల్లో పాటించకపోవడంతో వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కూడా దక్షిణాది రాష్ట్రాల మీద విపరీతంగా పెరగడం జరుగుతుంది అధ్యక్ష. దక్షిణాది రాష్ట్రాలలో గత 30 సంవత్సరాలుగా ఈ ఇద్దరు పిల్లల నిబంధన పాటిస్తూ సరే ప్రజల్లో కూడా కొంత చైతన్యం వచ్చింది. ఎవరికి వాళ్ళు కూడా స్వీయ నియంత్రణ కూడా దాదాపుగా పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో పూర్తిగా జనాభా పెరుగుదల అనేది పడిపోతే ఓల్డేజ్ వాళ్ళ సంఖ్య పెరిగి మరి నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా మరి చాలా లో అయిపోతే కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. సమాజ అభివృద్ధిని కూడా మనం కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లనే అందరు ప్రజాప్రతినిధులు కూడా మరి ఇద్దరు పిల్లలు దాటి 3వ అబ్బాయి సరే ఎంత నిబంధన అనేది మళ్ళీ పెట్టుకుంటే కూడా మంచిదే సార్. మళ్ళీ 5 10 మంది అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎంతో కొంత నిబంధన అనేది పెట్టుకునేటువంటి విధంగా కూడా నా వ్యక్తిగతంగా నేను వారి దృష్టికి తీసుకెళ్తానని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది అందరూ స్వాగతించారు అధ్యక్ష మొన్నటి ఎన్నికలలో. అదేవిధంగా జనాభా మన రాష్ట్ర పరిణామానికి దానికి అనుగుణంగా వనరులకు అనుగుణంగా కొంత ఇంక్రీజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క చట్టాన్ని పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఇంకొకటి కూడా అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇంకను సవరించుటకై బిల్లు భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ కింది శాసనం చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టంను తెలంగాణ పంచాయతీరాజ్ 2వ సవరణ చట్టము అని 2026ను పేర్కొనవచ్చును అధ్యక్ష. అదేవిధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో అధికారిక ప్రకటన ద్వారా నిర్ణయించినట్టి తేదీని అమల్లోకి వచ్చును అధ్యక్ష. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 8th షెడ్యూల్లో చట్టంలోని 3వ మరియు 7వ సెక్షన్లో పేర్కొన్నట్టుగా వనపర్తి జిల్లాలో ఏ క్రమ సంఖ్య 37కు ఎదురుగా క్లాజ్ 4 క్లాజ్ 5 గడులలో జైన్ తిరుమలాపూర్ అను పదములకు బదులుగా జయన్న తిరుమలాపూర్ అను పదములను ఉంచవలెను. బి క్రమ సంఖ్య 38కి ఎదురుగా 8వ గడిలో జైన్ తిరుమలాపూర్ అను పదమునకు బదులుగా జయన్న తిరుమలాపూర్ అను పదములను ఉంచవలను అధ్యక్ష. పంచాయతీరాజ్ చట్టము 2018 లోని 5వ చట్టము గ్రామ పంచాయతీలకు మండల ప్రజా పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలిచే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టము చేయబడినది అధ్యక్ష.
చట్టంలోని 8th షెడ్యూల్లో పైన చెప్పిన చట్టం నిమిత్తము రాష్ట్రంలోని గ్రామాల జాబితాను నిర్దిష్టపరుస్తుంది అధ్యక్ష. వాస్తవానికి ఇది మరి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ఒక గ్రామం పేరును జైన్ తిరుమలాపూర్ నుండి జయన్న తిరుమలాపూర్గా సవరించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వంకు ఒక ప్రతిపాదన స్వీకరించడం జరిగింది అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిటిషన్ కూడా మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి గారి ద్వారా వచ్చింది అధ్యక్ష. ఇది వారి ముత్తాత ప్రస్తుతం అధికారిక రికార్డులలో జయన్న అనేది వాళ్ళ ముత్తాత అధ్యక్ష. ఆయన పేరుతో గ్రామం ఉండేది. కానీ జైన్ తిరుమలాపూర్ అంటే ఒక దేవుడి లేదా ఒక రిలీజియస్ సంబంధించి వస్తుందని ఆయన పేరు జయన్న కాబట్టి పూర్తి ఆధారాలతోటి మాకు వారు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వనపర్తి జిల్లా కలెక్టర్ గారి ఇచ్చినటువంటి మరి లేఖలో కూడా వివరాలన్నీ ఇవ్వడంతో దాన్ని ఈరోజు జైన్ తిరుమలాపూర్ కాకుండా జయన్న తిరుమలాపూర్గా ఈ యొక్క చట్టంలో పొందుపరిచి మీ ముందుకు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లును సవరించడం కోసం ఆమోదింప చేయాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. పంచాయతీరాజ్ యాక్టు 2018 సవరణ బిల్లు సందర్భంగా వనపర్తి జిల్లాలోని